సో పొద్దున లేవగానే టిఫిన్ చేయడం, సో మధ్యాహ్నం లంచ్ చేయడం, నైట్ డిన్నర్ చేయడం, సో చాలా బాగా చేస్తాడు కదా. నాన్ వెజ్ చాలా బాగా చేస్తాడు. నేను ఏం అడిగిన క్వశ్చన్ చెప్పాలా అనుకున్నారా? యాక్చువల్గా మాకు కుక్ ఉంది, అవునా? సో ఈయనకి అంత ఆప్షన్ లేదు. యూకేలో ఉన్నప్పుడు కానీ తను నాన్ వెజ్ స్పెషలిస్ట్. చికెన్ ఫ్రై చాలా బాగా చేస్తాడు కదా. చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, అసలు ఆయన నాన్ వెజ్ ఆయన చేస్తే తినరనుకో, మీరు ఎవ్రీడే వస్తారు ఇంటికి తినడానికి, అంత బాగా చేస్తారు. నాన్ వెజ్ బాగా చేస్తాను నేను. చికెన్ కర్రీ, తను వెజ్ బాగా చేస్తుంది, నేను వెజ్. సో అంటే ఇంట్లో ఎక్కువ ఎవరు పనులు చేస్తారు? యాక్చువల్గా పని చేసే అంత ఆప్షనే లేదు మాకు. ఓకే, పని మనిషి ఉందా మీకు? పనామ్ ఉంది, Okay. వంట చేయడానికి వంట ఉంది. ఓకే, అది సో ఉన్నా ఇక కూడా మీరు at మీ least- వర్క్స్ లో బిజీ ఉంటారు, ప్లస్ ఇక నైట్ లో టైం ఉంటుంది కాబట్టి వీడియోస్ చేస్తారు. చేస్తాము. ఓకే, చిన్న చిన్నవి ఏదో ఒకటి ఉంటుంది, తను చేసుకుంటూ తనకు కనిపిస్తే ఏదన్నా కానీ మంచి నేను కొంచెం హైజీన్ టైప్ అంటే over cleanliness ఈయనకి. ఓవర్ క్లీన్నెస్ నాది. మంచిగా ఉంచుకోవాలి. కాదు అంత క్లీన్ అంటే క్లీన్ ఉండాలి అని అనుకుంటారు కదా, నన్ను షూ వేసుకొని ఇంట్లోకి రమ్మని ఎట్లా అన్నారు మీరు? ఎందుకన్నారు? ఎట్లా నాకు తెలిసి క్లీన్ అనిపించినాయి, అందుకే లోపల రమ్మన్నా. ఎంతైనా కానీ ఏ ప్లేస్లో ఏముండాలి అవి ఉండాలి కాబట్టి. సో అంటే నేను ఎందుకు అడిగిన అంటే మీరు చెప్పారు కాబట్టి నేను అడిగిన, అట్లా అనొద్దు కదా అన్నట్టు. నేనైతే బయటనే చెప్పినండి లోపలికంట. సో అందుకని